దర్శన్ రౌడీలను కొట్టి అక్కడున్న స్తంభానికి కట్టేస్తాడు. తర్వాత శరణ్యతో కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వస్తూ ఉంటే వెనుక నుండి కొంతమంది రౌడీలు దర్శన్ని కత్తితో పొడబోతూ ఉంటారు. అప్పుడే దర్శన్ వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా కొట్టేస్తాడు. దర్శన్ని శరణ్యను కాపాడతాడు. మరోపక్క తేలు కుట్టడంతో ఆనంద్కు ఒళ్ళంతా కూడా విషమెక్కుతూ ఉంటుంది. ఇక నెమ్మదిగా ఆనంద స్పృహ కోల్పోతూ ఉంటుంది. దర్శన్ వాళ్ళ అన్నయ్య రౌడీల నుండి దర్శన్ వాళ్ళను కాపాడిన తర్వాత వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు త్వరగా వెళ్ళండిరా అని చెప్పి అంటూ ఉంటాడు. శరణ్య దర్శన్ ఇద్దరు కూడా విగ్రహం తీసుకొని అక్కడి నుండి వస్తారు. ఇక ఆనంద వాళ్ళ అక్క ఆనంద పరిస్థితి చూసి కర్టెన్స్ మూసేసి ఏమైంది ఆనంద అని అడుగుతూ ఉంటుంది. తేలు కుట్టిందక్క అని ఆనంద అంటుంది. ఇంతలో శరణ్య అక్కడికి వస్తుంది. ఆంటీ ఏమైంది ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే తేలు కుట్టింది అని చెప్పి ఆనంద అంటూ చెప్తుంది. అయ్యో విషం ఒళ్ళంతా పాకేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి శరణ్య కాళ్ళు చేతులు రుద్దమని ఆనంద వాళ్ళ అక్కకు చెప్పి తన నోటితో విషాన్నంతా కూడా తీసేస్తుంది. ఇంత నొప్పిని ఎలా భరిస్తున్నంటే అని అంటూ ఉంటే పరువు కోసం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను పరువు కోసం ఇదంతా చేశాను, కానీ ఆ పరువుని నిలబెట్టుకోలేకపోతున్నాను అని ఆనంద బాధపడుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి ఆంటీ, విగ్రహాన్ని మేము తీసుకొచ్చేసామని చెప్పి శరణ్య అంటుంది. మరోపక్క ప్రీతి వచ్చిన జనాలను రెచ్చగొడుతూ వీళ్ళు ఇందాకటి నుండి అమ్మవారి దగ్గర చీరలు పెట్టి పూజ చేసిస్తామని అన్నారు, ఇంతవరకు ఆ పని చేయలేదు, ఇక వీళ్ళు ఆ పని చేయరు, కానీ మీరు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక షాప్ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, మా అత్తయ్య వస్తున్నారు అంటూ శరణ్య ఆపుతుంది. ఇక దాంతో ఆనంద వాళ్ళ ముందుకు రావడంతో ప్రీతి టెన్షన్గా, ఇదేంటి నాన్న, విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో ఆనంద ఉండాలి కదా, మరి ఆనంద ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు కర్టెన్స్ని ఓపెన్ చేసేసి అమ్మవారి పూజ మొదలు పెడదామని అంటూ ఉంటారు. ప్రీతి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అది విని షాక్ అవుతారు. ఇక తర్వాత ఆనంద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. పంతులు గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఆనంద శరణ్యను దర్శన్ను పూజలో కూర్చోమని చెప్తుంది. ఇక మొత్తానికి శరణ్య అయితే విగ్రహాన్ని తీసుకొచ్చి ఆనంద ప్రాణాలతో పాటు ఇంటి పరువుని కూడా కాపాడుతుంది.